హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకు దిల్సుఖ్ నగర్లో 5 బ్లౌజెస్ ఓన్లీ 500 రూపీస్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఉంది కదా. చాలా మటుకు యూట్యూబ్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా అదే అనమాట. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ 10 డేస్ మాత్రమే, ఈ మంత్ 10 వరకే ఉంటుంది. సో ఒకసారి అయితే విజిట్ చేద్దామని అయితే వెళ్ళాము. చూసేసరికి జనం చూసి అయితే షాక్ అయ్యామన్నమాట. మేము వెళ్ళింది అయితే ఎగ్జాక్ట్లీ 2 o'clock వెళ్ళాము, ఎందుకంటే 12కే కదా ఓపెన్. సో ఓపెన్ అప్పుడు చాలామంది ఉంటున్నారనమాట. సరే అని చెప్పి కొంచెం మధ్యాహ్నం టైం అయితే కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పి అయితే వెళ్ళాము. కానీ చూస్తే ఎంత పెద్ద క్యూ తెలుసా అండి. ఫస్ట్ అయితే నేనైతే చూడగానే షాక్ అయిన. రోడ్ పై వరకు నిలబడ్డారు, అది కూడా కర్రలతో 3 లైన్స్ పెట్టారనమాట. ఒకేసారి వెళ్ళకుండా గుంపులు గుంపులుగా. ఇంకా చాలామంది సెల్లార్లో ఉన్నారనమాట. మనకు డైరెక్ట్ కాకుండా ఇలా సెల్లార్లో చాలామంది ఉన్నారండి. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు 12:30కి వచ్చారంట. వాళ్ళు షాప్ ఓపెన్ కాకముందుకే వచ్చారంట. సో వాళ్ళు బయటికి వచ్చేసరికి 3:30 అయిందండి. మీరు నమ్ముతారో నమ్మరో, మేమైతే 2 కలా వెళ్ళాము చూద్దామని చెప్పి. క్రౌడ్ ఎక్కువ లేకపోతే వెళ్దాం అనుకున్నాము. సో చూసేసరికి షాక్ అయిన. మోరు నాయన బ్లౌజ్ లేకున్నా సరే అని చెప్పి అయితే మేము ఏం చేసాము, ఇంకా మామూలుగా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము. అక్కడ షీనిట్స్కి ఇట్లా వెళ్ళేసి వచ్చామన్నమాట. వచ్చేసరికైనా చూద్దాము, ఈవినింగ్ టైం కొంచెం తక్కువ ఉంటారేమో క్రౌడ్ అని చెప్పి చూస్తే ఇంకా ఎక్కువే ఉన్నారండి. అసలు తక్కువే లేదు, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. అయితే ప్రతి ఒక్కరూ అక్కడ 100 రూపీస్కి ఏం వస్తాయి మా అంటే ఏం రావు కదా, ఒక 5 బ్లౌజెస్ తీసుకుందాము, ఓన్లీ 100 రూపీసే అని చెప్పి ఒక థాట్తో వచ్చారు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 12కే వెళ్ళిపోండి. అంటే నేను చెప్తున్నాను కదా, 11కి వెళ్తేనే బెస్ట్ ఏమో, అంత పెద్ద క్యూ ఉందండి. సో చూసారా, మేము చూద్దాం ఎవరైనా తీసుకుంటే ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ఏంటి అని చూద్దామని అయితే ఆగాము కొద్దిసేపు. 2-3 వచ్చారనమాట. సో వాళ్ళ దగ్గర చూసాం ఎలా ఉన్నాయి బ్లౌజ్ ఏంటి అని. సరే 100 రూపీస్కి వస్తున్నాయేమో, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత స్టాక్ అయిపోయింది, కొద్దిగానే ఉంది. సో మనం చాలా వెతికంగా కొన్ని దొరుకుతాయి అండి. సో ఇదంతా ఏంటంటే థ్రెడ్ వర్క్ అనమాట. థ్రెడ్ వర్క్ తోటి ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మరి ఇంకా బాగాలేవనేది ఏం చెప్పలేము, 100 రూపీసే కాబట్టి బాగానే ఉన్నాయండి. కానీ టైం అయితే చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ మనము 3-4 అవర్స్ అయినా వెయిట్ చేయాలన్నమాట. లైన్లో నిలబడాలి. ధూపు అవుతుంది, అంటే దాహం వేస్తుంది. మధ్యలో చిన్నపిల్లల్ని తీసుకొని కూడా వస్తున్నారు చాలామంది. సో వర్తే మరీ అంత. 100 రూపీస్కి మామూలుగా ఎక్కడైనా దొరుకుతుండొచ్చు. జస్ట్ ఇంకో 50 రూపీస్ వేస్తే బ్లౌజ్ వచ్చేస్తుంది కదా, రెడీమేడ్ బ్లౌజు. సో అదే క్వాలిటీ అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడైతే ఏం వెళ్ళకండి, ఈవినింగ్ అయిపోయింది కదా, సో వస్తే రేపు మార్నింగ్ షాప్ ఓపెన్ కాకముందుకే రండి అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే. అంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కదా. సో వాళ్ళని అడిగితే వాళ్ళు అదే చెప్పారనమాట, ఇప్పుడైతే అస్సలు వెళ్ళకండి, రేపు మార్నింగ్ 11కి అట్లా వచ్చి వెయిట్ చేయండి అని చెప్తున్నారు. బ్లౌజెస్ అయితే ఓకే అండి, మరీ బాగాలేవని అయితే ఏం చెప్పలేము. అంటే అది కూడా స్టాక్ ఉండదని బట్టి చెప్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళైతే స్టాక్ అయిపోయిందండి. సో చాలా కష్టము, మంచి వెతకడం కోసం కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మీకు నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే ఊకొని అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఏమొద్దు అంటే వద్దు అని అయితే ఏం చెప్పట్లేదు, మీ ఇష్టం అండి, వెయిట్ చేసేంత ఓపిక ఉంటే వెళ్ళండి అని చెప్తున్నారు. సో చూసారా క్రౌడ్ ఎలా ఉందో. అమ్మో, ఈ క్రౌడ్కి మాంటింగ్ 100లో ఇంకా 150-100 వేస్తే మంచి బ్లౌజే వస్తుంది కదండి, ఇంత వెయిట్ చేసే బదులు. సో ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరికి నచ్చితే వాళ్ళు తెచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ క్రౌడ్ అయితే చాలా ఉందని చెప్పడానికి ఈ వీడియో తీసాను అంతే. సో వర్తే అండి, 100 రూపీస్కి అంటే ఓకే, మంచిగా ఉన్నాయంట. సో తీసుకున్న వాళ్ళు మేము చూసినా కూడా బాగానే అనిపించినాయి. సెలెక్షన్ చేసిన బట్టి కూడా స్టార్టింగ్లో చాలా బాగుండేనంట. సో ఇప్పుడైతే ఇలా ఉన్నాయండి. సో బ్లౌజెస్ అయితే ఇలా ఉన్నాయి కదా, మీకు నచ్చితే వెళ్ళండి, లేకుంటే లేదు. సో వర్తే, మరీ మామూలుగా ఉన్నాయని చెప్పలేము, మరీ బాగాలేవని చెప్పలేము, మరీ సూపర్గా ఉన్నాయని అయితే ఏం చెప్పలేమండి. సో ఎవరిష్టం వాళ్ళది. సో ఒకసారి అయితే చూసేద్దాం అనుకుంటే అయితే విజిట్ చేయండి. కానీ కంపల్సరీ అయితే ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. సో ఫుల్ జనాలు ఉన్నారనమాట. సో చిన్నపిల్లలు అయితే అసలు తీసుకెళ్ళకండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో అయితే చేశానండి. సో నేను కూడా తీసుకుందామని వెళ్ళాను, కానీ అంత క్రౌడ్ చూసి నేనైతే భయపడిపోయాను, ఇంకా వెళ్ళలేదన్నమాట. మనం 12:30కి వెళ్తేనే 3:30కి బయటకు వస్తామంటే ఇంకెందుకని. సో ఎంతగానో వెయిట్ చేస్తే సరే 3:30కి అలా వెళ్ళినా కూడా 6 అవుతుందండి. సో ఇంకెందుకు అని చెప్పి అయితే నేనైతే వెళ్ళలేదు, ఆ క్రౌడ్ని చూసి భయపడ్డాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.